హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇవాళ నేను ఒక టాపిక్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నా ఈవినింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నేను నెత్తాళ్ళు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. నెత్తాళ్ళు టమాటా ఇగురు, అలాగే పిల్లలకి ఎక్కువ కారం లేకుండా, అంటే ఎక్కువ మసాలా లేకుండా కొంచెం సాఫ్ట్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. వెజ్ సాఫ్ట్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. రెసిపీస్తో పాటు ఇవాళ నేను ఒక టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో మనకి యూట్యూబ్లో కొంచెం ఎక్కువ గొడవ జరుగుతూ ఉంది కదా, ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి. సో 2 వర్గాలుగా డివైడ్ అయిపోయి మరీ గొడవ పడుతూ ఉన్నారు. సో ఆడవాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటే ఏంటి, తప్పేంటి అని ఒకళ్ళు, మంచిగా బట్టలు వేసుకుంటే తప్పేంటి, ఎందుకు పొట్టి బట్టలు వేసుకోవాలి అని ఇంకొంతమంది. సో అట్లాగా ఒక 2 గ్రూపులుగా అయిపోయి మరీ గొడవ పడుతూ ఉన్నారు. అయితే చాలా రోజుల నుంచి మాట్లాడదామా వద్దా అంటే అనుకుంటూ ఉన్నాను. కానీ ఒక 1 వీక్ బ్యాక్ ఒకటి విన్నాను అనమాట. సో అది వినినప్పటి నుంచి నాకు సరే మాట్లాడదాము, ఏమవుతుందిలే. అంటే మామూలుగా నేను కాంట్రవర్సీకి కొంచెం దూరంగా ఉంటానండి. గొడవలకి వాటికి నేను పెద్దగా వెళ్ళాలనుకోను. ఏది మాట్లాడినా తప్పే. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. సో ఏది మాట్లాడినా కూడా తప్పే. కానీ నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోవడంలో తప్పు లేదు కదా, ఎందుకు అలా కామ్గా ఉండాలి అని చెప్పేసి ఇవాళ అయితే వీడియో చేస్తూ ఉన్నాను. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ నాతో అంటే మీరు ఒకవేళ కామెంట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను మాట్లాడింది కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అయితే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే, నెత్తాలు కర్రీ చేస్తున్నాను కదా, సో దానికోసం నెత్తాలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. సో వాటికి ఉన్న తలలు అవి తీసేసాను. కొంచెం వేడి నీటిలో పెట్టేస్తే అవి నీట్గా క్లీన్ అయిపోతాయి. సో నేను వ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టాపిక్ మాట్లాడుకుందాం, ఓకేనా? అయితే ఇంకా టాపిక్లోకి వెళ్దాము. సో చాలామంది చెప్పేది ఏంటి అంటే, నిండుగా బట్టలు వేసుకోవచ్చు కదా, బట్టలు నిండుగా వేసుకుంటే తప్పేంటి, ఎందుకు పొట్టి బట్టలు వేసుకోవాలి అని చెప్పి కొంతమంది ఏమో మా ఇష్టము, మాకు లేని బాధ మీకెందుకు, మేము పొట్టి బట్టలైనా వేసుకుంటాం, ఏదైనా వేసుకుంటాం, మీరెవరు మాట్లాడడానికి అని ఇంకొక కొంతమంది. సో నిజంగానేనండి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. సో పొట్టి బట్టలు వేసుకుంటారా, మంచి బట్టలు అంటే ఒళ్ళు కనపడకుండా వేసుకుంటారా అనేది వాళ్ళ అభిప్రాయం. పొట్టి బట్టలు వేసుకుంటేనే మాకు వాల్యూ వస్తుంది, ఒక అటెన్షన్ వస్తుంది, పక్క వాళ్ళు మమ్మల్ని చూస్తారు, లేకపోతే వాళ్ళు మాకు ఎక్కువ వాల్యూ ఇస్తారు అని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు వేసుకోవచ్చు. కానీ నా అభిప్రాయం ఏంటి అంటే, ఖచ్చితంగా చెప్పగలను, 100కి 101% మనకి వాల్యూ ఎలా వస్తుంది అంటే మనం వేసుకునే బట్టల నుంచేనండి, ఖచ్చితంగా చెప్పగలను. కొంతమంది ఏంటి అంటే చీరలు కట్టుకోండి అని ఇంకొంతమంది. సో చీరలనే కాదండి, ఒళ్ళు కనపడకుండా చీర కావచ్చు, చుడిదార్ కావచ్చు, వెస్ట్రన్ వేర్ ఏది వేసుకున్నా ఒళ్ళు బాడీ కనపడకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళమి చాలా ఉద్యోగాలు, వ్యాపారాలు అని పరిగెడుతున్నాం. సో ఆ టైంలో ప్రతిసారి చీరే కట్టుకోవాలి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మగవాళ్ళు కూడా పంచలు కట్టుకొని అయితే తిరగట్లేదు కదా, సో వాళ్ళు కూడా ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటున్నారు, చాలా మోడర్న్గా తయారవుతున్నారు. కాబట్టి సో ఆడవాళ్ళు కూడా మోడర్న్గా ఉంటూ పద్ధతిగా ఉండడంలో తప్పు లేదు. అయితే ఇంకొంతమంది ఏంటి అంటే, మాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. నా దృష్టిలో ఫ్యాషన్ అంటే ఒళ్ళు కనపడడం కాదండి. ఫ్యాషన్ అంటే మనం వేసుకునే బట్టలు, మాట తీరు, మనం ఉండేది అన్నీ కూడా ఫ్యాషనే. సో కొంతమంది ఎలాగా అంటే, మెయిన్గా ఈ సెలబ్రిటీస్ ఎలా చూపిస్తున్నారు అంటే, ఫ్యాషన్ అంటే పొట్టి బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి మెయిన్గా నేను వినింది ఏంటి అంటే, మొన్న రీసెంట్గాన సో కాల్డ్ సెలబ్రిటీస్ పేర్లు ఎందుకులేండి, సో వాళ్ళు ఏమంటున్నారంటే, పొట్టి బట్టలు వేసుకుంటే తప్పేంట్రా, మేము ఏమంటారు, పాత రోజుల్లో అంటే ఒక 100-200 సంవత్సరాల క్రితమే అసలు బ్లౌజులు కూడా లేవు, ఒక చీరని ఇలా కట్టుకొని చుట్టుకొని ఉండేవాళ్ళు. సో అప్పుడు లేని తప్పు ఇప్పుడేమొచ్చింది, మేము స్లీవ్లెస్ వేసుకుంటే, మేము ఇలా చీరలు కట్టుకుంటే, లేకపోతే ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు అదేంటి తప్పు, ఎవరో బ్రిటిషర్స్ తీసుకొచ్చిన బ్లౌజ్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ రోజుల్లో వేసుకుంటే అంటే వేసుకోకపోతే తప్పు లేదు, ఈరోజు మేము వేసుకోకపోతే ఎందుకు తప్పు పడుతున్నారు అని ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. అసలు మనం అంటే మనం కోతుల నుంచి వచ్చామంటే, మనం చదువుకున్నాం కదా, చదువుకునేటప్పుడు ఏంటి, మనం ఎక్కడి నుంచి మనిషి అంటే మానవులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కోతుల నుంచి మనకి ఏమంటారు
చేంజ్ అయ్యాము అని అంటారు కదా! సో, ఆ టైంలో ఒకగానొక టైంలో అసలు బట్టలే లేవు కదా! ఆడ కావచ్చు, మగ కావచ్చు ఎవరికీ అసలు బట్టలే లేవు. ఆ చీరైనా ఎందుకు చుట్టుకోవాలి? సో, ఒక స్టేజొచ్చిన తర్వాత మనకి నాగరికత అంటే ఏంటో తెలిసింది. ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, భాష ఇవన్నీ కూడా ఒక టైంలో లేవు. సో, అవన్నీ మనం నేర్చుకున్నాం గదా! సో, చీర కట్టుకున్నాము. ఆ టైంలో మనకి బ్లౌజుల గురించి తెలీదేమో. ఏమో బ్రిటిషర్స్ వచ్చి మనకి బ్లౌజుల గురించి నేర్పిచ్చారేమో. సరే వాళ్ళు నేర్పిచ్చారో, నేర్పించలేదో పక్కన పెడితే, ఒక బ్లౌజ్ వేసుకోవడం తప్పేంటి? నిండుగా బ్లౌజ్ ఏసుకోవడం తప్పేంటి? మేము ఇట్లాగే ఉంటాము. చూసే విధానం మార్చుకోండి అంటే, ఖచ్చితంగా చూసే విధానం కూడా మార్చుకోవాలి. నేనది ఒప్పుకుంటాను. ఆడవాళ్ళు పొట్టి బట్టలేసుకున్నంత మాత్రాన మేము ఇలా తప్పుగా చూస్తాము, వాళ్ళని వేలెత్తి చూపిస్తాము, ఎక్కిరిస్తాము, లేకపోతే హేళన చేస్తాము, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడతాము అంటే అది కరెక్ట్ కాదు. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళదేనండి. కాకపోతే ఒక మనిషికి అది ఆడ కావచ్చు, మగ కావచ్చండి. ఒక వాల్యూ ఎలా వస్తది అంటే మీరు ఒక దగ్గరికెళ్తున్నారు. మంచిగా ఫార్మల్‌లో వెళ్ళండి. అది ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ మీకెంత మంచి రెస్పెక్ట్ వస్తది. అలా గాకుండా పిచ్చి పిచ్చిగా బట్టలేసుకొని ఎళ్ళండి. అంటే నేననేది ఏంటి అంటే సందర్భాన్ని బట్టి బట్టలైతే వేసుకోవాలి. మెయిన్‌గా ఈ సెలబ్రిటీస్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను గదా! సో, నాకది నచ్చలేదనమాట. ఎవరైతే బ్రిటిషర్స్ తీసుకొచ్చారో ఆ బ్లౌజ్‌ని ఒకప్పుడు అసలు బ్లౌజే లేదు గదా! అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. ఒకప్పుడు ఏవీ లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన భాష అంటే తెలుగు రాట్లేదు. తెలుగోళ్ళు అయ్యుండి ఆహ్, ఒక ఒక 10 నిమిషాల్లో ఒక ఇంగ్లీష్ వర్డ్ లేకుండా మాట్లాడలేకపోతున్నాం. మరి అది తప్పు కాదు. మేము ఇంగ్లీషే మాట్లాడతాము. లేకపోతే మాకదే వచ్చు. మాకు తెలుగు సరిగా రాదు అని గొప్పగా ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నప్పుడు, మరి ఒక బ్లౌజ్ పీస్ ఒకవేళ వాళ్ళు బ్రిటిషర్స్ మనకి బ్లౌజ్ వేసుకోవడం నేర్పిస్తే, మరి బ్లౌజ్ ఏసుకోవడం తప్పేంటండి? కదా! సో, భాష మార్చుకోకూడదు. అంటే భాష మాత్రం తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. మీకు నచ్చితే బ్లౌజ్ ఏసుకోవడం మాత్రం తప్పా? సో, నాకెందుకో అండి ఇంకోటేంటి అంటే ఒకసారి కర్రీ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను ఫాస్ట్‌గాన. సో, నెత్తాళ్ళైతే హాట్ వాటర్‌లో ఆహ్, నానబెట్టేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత యాక్చువల్‌గా ముందుగానే నెత్తాళ్ళు ఫ్రై చేసుకోవాలి. నూనెలో గనక నెత్తాళ్ళు ఫ్రై చేసుకుంటే బావుంటాయి. అలవాట్లో పొరపాటుగా నేనేం చేశానంటే ఉల్లిపాయలేసేసాను. ఉల్లిపాయలేసాను సరేలే అని చెప్పి ఇంక ఉల్లిపాయలు వేగాక నెత్తాళ్ళేసాను. అవైతే మంచిగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత ములక్కాడలు, ఇంక అందులో కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి అయితే ఏసాను. గరం మసాలా వేయలేదు. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఒక 3 టమాటాలు ప్యూరీ చేసుకొని, టమాటో ప్యూరీ గూడా ఏసేస్తాను. సో, అప్పుడు సిమ్‌లో పెట్టి గనక ఉడికించుకుంటే మనకి నెత్తాళ్ళు, టమాటా ఇగురు రెడీ అనమాట. సో, ఈ రెసిపీ అయితే అయిపోయింది. సో, టాపిక్ కోసం వద్దాం. సో, బ్లౌజ్ పీస్ చెప్పాను గదా! బ్రిటిషర్స్ తీసుకొచ్చిన బ్లౌజ్ పీస్‌ని వేసుకోవడం తప్పంట. మరి వాళ్ళు తీసుకొచ్చిన వెస్టర్న్ వేరే గదండీ! పొట్టి పొట్టి బట్టలు అసలు మనకున్నాయా షార్ట్‌లు, తర్వాత బాక్సర్స్ లేకపోతే ఇంకా చాలా బట్టల గురించి మాట్లాడుకోవాలి మనం. అవన్నీ కూడా మనకి లేవు. కానీ అవన్నీ కూడా వేసుకొని ప్రమోట్ చేస్తున్నారు గదా! సో, నేనేమంటానంటేనండి ఇప్పుడు సెలబ్రిటీసు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఇలా ఉంటేనే సినిమాలు చూస్తారు. మేమింత గ్లామర్‌గా ఉంటేనే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మాకు యాక్చువల్‌గా అలా ఉండాలని ఉండదు. అయినా సరే వేసుకోవాల్సొస్తది డబ్బుల కోసం అని చెప్పి. సో, ఈ విషయంలో ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు వీళ్ళు కూడా మారాలండి. ఎందుకంటే పాత రోజుల్లో మంచిగా చీరలు కట్టుకొని సినిమాలొచ్చేవి. సో, అప్పుడు అవి చూసినప్పుడు ఆ సినిమాలు హిట్ అవ్వలేదా? మనం హిట్ చేయలేదా? మనం చూడలేదా? మన అమ్మాళ్ళు, మన నాన్నోళ్ళు లేకపోతే మన అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా అలాంటి సినిమాలు చూసి హిట్ చేసిన సినిమాలే కదా అవన్నీ. మరి ఇప్పుడెందుకు పర్టిక్యులర్‌గా గ్లామర్ అంటే పొట్టి బట్టలేసుకుంటేనే అది గ్లామరు. ఇలా అయితేనే సినిమా చూస్తారు. ఇలా అయితేనే హీరోయిన్‌కి క్రేజ్ పెరుగుతది. అది నా దృష్టిలో అది కూడా తప్పేనండి. సో, వాళ్ళు కూడా మారాలి. అంటే వాళ్ళు కూడా బట్టలు ఇలాగుంటేనే సినిమాలు హిట్ అవుతాయి అనే ఒక దాంట్లో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఎంతో కొంత ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఉంటదండి సినిమా నుంచి మనకి. సో, ఇప్పుడు సినిమాలో ఒక మంచి డ్రెస్ వేసుకున్నట్టు మనం చూసామనుకోండి, ఇప్పుడు ఉన్న యూత్ కోసం చెప్తున్నాను. వాళ్ళకేమనిపిస్తది, ఓకే. ఆ డ్రెస్ బావుందిరా కొనుక్కుందాము. ఎప్పుడొస్తదో మార్కెట్‌లోకి కొనుక్కుందాము. లేకపోతే పలానా హీరోయిన్ కట్టుకున్న శారీ, పలానా హీరోయిన్ కట్టుకున్న డ్రెస్సు ఇట్లా మనం చూసుకుంటాం కదా! సో, అలాంటప్పుడు అలాగే చూపించొచ్చు కదా! ఎందుకు అంత మరి కొంచెం పచ్చిగా చెప్పాలంటే
మరీ వల్గర్‌గా చూపిస్తారండి కొన్ని కొన్ని బట్టలైతే. పాపం ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడేసుకుంటదో నాకు తెలీదు కానీ, సినిమా కోసం వేసుకుంటున్నాము అని కూడా చెప్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్. ఇష్టం లేకపోయినా తప్పట్లేదు అని. సో, అది కూడా తప్పు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మారాలి. అంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్. సో, హీరోల చేతిలో కూడా ఉండదట బహుశా. అంటే హీరోయిన్ ఏ బట్టలేసుకోవాలి అనేది హీరో చేతిలో కూడా ఉండదంట. ఎక్కువగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళ చేతిలోనే ఉంటదంట. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు కానీ, సో, వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళొక మంచి సినిమా తీయాలి అనుకుంటే వీటిల వల్లనే సినిమా హిట్ అవుతది అని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అయితే ఇంకొకటేంటంటే పొట్టి బట్టలేసుకోవడం వల్లే ఎక్కువగా బయట ఈ ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండట్లేదు. కొంచెం ఈ మానభంగాలు లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటారు. సో, అది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు అమ్మాయి పొట్టిగా డ్రెస్ ఏసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయిని తప్పుగా మాట్లాడాలని లేదు. తప్పు ఆలోచనతో చూడాలని లేదు గదా! సో, ఎవరిష్టం వాళ్ళది. నువ్వు ఆ అమ్మాయికి వాల్యూ ఇస్తున్నావా? ఇవ్వట్లేదా? అనేది మన వ్యక్తిగత విషయం కదా! ఇప్పుడు ఎవరోనండి నాకు నచ్చని డ్రెస్ ఎవరో ఒక అమ్మాయి యేసుకుంది. నాకు నచ్చలేదు. ఓకే. నేను చూడను. పక్కకెళ్ళిపోతాను. అంతే గదా! ఎందుకు చూసి మరీ తిట్టాలి? లేకపోతే కామెంట్ జేయాలి? లేకపోతే ఒకవేళ ఇంక వేరే తప్పుడు ఆలోచనలు ఎందుకు రావాలి? సో, ఇప్పుడు కొంతమంది అంటున్నారు కదా! మరి మంచిగా చీరలు కట్టుకున్న వాళ్ళకే కదా ఎక్కువగా ఈ ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉన్నాయి. మరి వాటిల్నేమంటారు అంటే కరెక్టే. సో, బేసిక్‌గా ఆలోచన మారాలి. మగవాళ్ళకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు ఆలోచన మారాలి. ఇది ఒక్కరి నుంచి మార్పు రావాలి అని నేనైతే అనను. ఖచ్చితంగా మగవాళ్ళ నుంచి మార్పు రావాలి, ఆడవాళ్ళ నుంచి మార్పు రావాలి. నేను ఈ డ్రెస్ ఏసుకుంటే నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను. నాకు బయట నుంచి గౌరవం వస్తది అని ఆ అమ్మాయి అనుకోని, అదే బాక్సర్స్ లేకపోతే షార్ట్స్ లేకపోతే స్లీవ్‌లెస్ టాప్స్ లేకపోతే ఒళ్ళు కనిపించేలాగా బట్టలేసుకొని గనక తను సొసైటీలోకొచ్చి తను అనుకున్నంత వాల్యూ తనకి రావాలి అంటే ఓకే. తనకొస్తుంది అని తను ఫీల్ అయితే వేసుకోవడంలో తప్పు లేదు. కానీ అది ఇప్పుడు నేనే ఉన్నాను. నేను అలా వేసుకొని బయటికెళ్తే నాకంత వాల్యూ రాదు. చూసే వాళ్ళందరూ అంటే నేననుకున్న గౌరవం నాకు రాదు అన్నప్పుడు ఒక ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాననుకోండి, ఖచ్చితంగా నేనేసుకోను. సో, వాళ్ళు అలా పొట్టి బట్టలేసుకున్నా సరే వాళ్ళకి రావాల్సిన గౌరవం వాళ్ళకొస్తుంది అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళేసుకోవడంలో తప్పు లేదు. సో, అది వాళ్ళ వ్యక్తిగత విషయానికే వదిలేద్దాం. కానీ మగవాళ్ళు అలా వేసుకుంటే మగవాళ్ళని ఆలోచన విధానం మారిపోతది అంటే అది ఖచ్చితంగా రాంగ్. సో, ఖచ్చితంగా మగవాళ్ళ ఆలోచన కూడా మార్చుకోవాల్సిందే. ఇంకోటేంటి అంటే బయట ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు అనంటే అది నిజమేనండి. సో, పొట్టి బట్టలు, పొడవు బట్టలు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే లేదు. చిన్న పిల్లలు లేకపోతే ఎందుకు 50 ఏళ్ళ ఉన్న వయసులో ఉన్న ఆడవాళ్ళని కూడా ఎవరు వదలట్లేదు. సో, అలాంటి వాళ్ళ మీద కూడా చాలా ఏమంటారు నాకది పలకడానికి కూడా నాకు నచ్చదు. సో, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో, చాలా కేసులు చెప్తున్నారు గదా! ఏదో వీడియోలో విన్నాను. 60,000 కేసులు ఉన్నాయంట. సో, ఇలాంటివి జరిగినప్పుడు అలా ఒక రిపీట్ మోడ్‌లో వాళ్ళకి శిక్ష పడకుండా అంటే జస్ట్ ఒక చిన్న శిక్ష పడేసి వాళ్ళని జైల్లో పెట్టి తర్వాత వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకొచ్చి ఇట్లా కాకుండా ఒక 1 వీక్‌లో ఒక మనిషి తప్పు చేశాడా లేదా అనేది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు కదా! ఖచ్చితంగా మనకి కనిపిస్తూ ఉంటది కదా! సో, మాక్సిమం అండి అంటే 1 వీక్ అని కాకపోయినా ఒక మనిషి ఒక ఆడపిల్లని, చిన్న పిల్లని కావచ్చు, ఒక ఆడవాళ్ళని వాళ్ళ మీద బలాత్కారం చేసినప్పుడు ఇట్లా కేస్ ఏదైనా వచ్చినప్పుడు వాటిల మీద సీరియస్‌గా రియాక్ట్ అయ్యి అది నలుగురు చూసేలాగా వాళ్ళ మీద గనక ఏమంటారు శిక్ష పడింది అనుకోండి, రెండో వాడికి చేసేవాడికి కూడా భయం వస్తది. సో, అప్పుడేంటి అంటే గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ తీసుకురావాలి. పోలీస్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి ఇలాంటి కేసులొచ్చినప్పుడు. సో, ఏంటో పెట్టి కేసులే అని చెప్పేసి అన్నట్లుగా కొట్టేయకుండా అంటే ఒక బిడ్డ చచ్చిపోతేనే దాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. అంతేగాని ఇలా జరిగింది అంటే సీరియస్‌గా తీసుకోవట్ల. ఏదో కొన్ని రోజులు జైల్‌లో పెట్టి తర్వాత వదిలేస్తున్నారేమో బహుశా. అలా కాదండి. ఏదైనా ఒక ఆడవాళ్ళ మీద ఇట్లాంటిది ఒక కేస్ వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు కూడా దాన్ని సీరియస్‌గా తీసుకొని చాలా సీరియస్‌గా గనుక శిక్ష పడింది అంటే రెండోసారి వాళ్ళ ఆలోచన కూడా మారుతది. సో, చెప్పాను కదా! ఇది అందరిలో రావాలి మార్పు. నాలో రావాలి, మీలో రావాలి, పోలీసుల్లో రావాలి, ఏమంటారు గవర్నమెంట్‌లో రావాలి. ప్రతి ఒక్కరిలో రావాలి. ఇది ఆడవాళ్ళేసుకునే బట్టలు, పొట్టి బట్టలు, పొడుగు బట్టలు అనేది దాని గురించి కాదు.
ఇలాంటి బయట ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి ఇట్లా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. అలా కాదని పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళనే బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అదండి. ఒక వాల్యూ ఎలా వస్తది అంటే బట్టలు అంటే నేను ఇది ఒక 2 డిఫరెంట్ ఇదనమాట. సో, పొట్టి బట్టలేసుకుంటే వాల్యూ వస్తదా? రాదా? అంటే చెప్పాను కదా! అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నాకైతే నచ్చదండి. బేసిక్‌గా నేను ఫ్యాషన్‌గా ఉండాలనుకుంటాను. మంచి మంచి బట్టలు ఫ్యాషన్ వేర్‌లో కూడానండి అసలు పొట్టి బట్టలే కాదు కదా! ఎన్ని మంచి మంచి బట్టలున్నాయి. శారీస్ ఒక్కటే కాదు కదా! సో, ఒళ్ళు కనపడకుండా చుడిదార్ ఏసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్ ఏసుకోవచ్చు, శారీ ఏసుకోవచ్చు, గాగ్రా ఏసుకోవచ్చు, లేకపోతే ఇంకా బోలెడు రకాలున్నాయండి. సో, అందంగా ఇప్పుడున్న నాగరికతకి సరిపడా బట్టలైతే బోలెడే ఉన్నాయి. వేసుకోవాలి అనుకుంటే అవన్నీ ఏసుకోవచ్చు. సో, సినిమాల్లో కూడా ఆ బట్టలన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో, ఆ బట్టలన్నీ సినిమాల్లో గనక చూపిస్తే యూత్ అనేవాళ్ళు కొంచెం మంచిగా ఓకే. ఇవి బాగున్నాయి కదా! ఇవే ట్రై చేద్దాం అని చెప్పి అవి కూడా వేసుకోవచ్చు. సో, ఓన్లీ పొట్టి బట్టలేసుకుంటేనే ఫ్యాషన్ అనే ఒక మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి నిజంగా ఆడవాళ్ళు. సో, నా ఒపీనియన్ అది. ఆహ్, అదే సో, ఇంకా వ్లాగ్ అయితే అంటే రెసిపీస్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా కుదరలేదండి నాకైతే. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. నేనెప్పుడైతే నాకు కోపం వచ్చిందంటే చెప్పాను గదా! కొంతమంది ఆ రోజుల్లో ఏసుకోలేదు. ఇప్పుడేసుకుంటే తప్పేంటి? ఆ రోజుల్లో బ్లౌజే లేదు, లంగానే లేదు అనేసరికి నాకు ఆ విషయం మీద కోపమొచ్చింది. ఆ రోజుల్లో చాలా లేవు. ఏమీ లేవు. ఇప్పుడు మనం ఉంటున్న ఇలాంటి ఇల్లులు లేవు. స్టవ్వులు లేవు. అంటే గ్యాస్ స్టవ్వులు లేవు. అన్నీ గ్రైండర్ లేదు. ఆ తర్వాత టీవీ లేదు. ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారో పక్కన పెడితే అవన్నీ వాడుతున్నాం కదా! మనకి నచ్చినట్టు మనం మన టెక్నాలజీని వాడుతున్నాము. వచ్చే పద్ధతులు అంటే ప్రతి ఒక 10 సంవత్సరాలకి ఏదో ఒక కొత్తది నేర్చుకుంటూనే ఉన్నాం. మారుతూనే ఉంది. సో, అలాగా మారుతూ ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ గురించి మాత్రం ఎందుకు అంత ఇది సో, వాళ్ళు తెచ్చిన భాష అయితే మాత్రం ఇంగ్లీష్ అండి. నోరు తెరిస్తే ఇంగ్లీషే. తెలుగు మాట్లాడడం నామూషి. సో, తెలుగు మాట్లాడడం మాత్రం నామూషి గానీ అప్పుడు మాత్రం తీసుకొస్తారనమాట. బ్లౌజ్ ఆ రోజుల్లో మన తెలుగు వాళ్ళు లేకపోతే మన పూర్వీకులు ఎవరు బ్లౌజులు లేకుండా ఉన్నారు అని చెప్పి. సో, బ్రిటిషర్స్ తీసుకొచ్చిన బ్లౌజులు ఎందుకేసుకోవాలి అని. మరి బ్రిటిషర్స్ తీసుకొచ్చిన లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు తీసుకొచ్చిన చాలా మనం వాడుతున్నాం. అయన్నీ ఎందుకు వాడాలి? కదా! సో, నాకక్కడ చాలా కోపమొచ్చిందనమాట. సో, అలాగా మిస్‌గైడ్ చేయకూడదు కదా! ఓకే. అంటే చాలామందేంటంటే, ఓకే. అవును నిజమే గదా! అని అనుకోని అంటే వేసుకుంటే వేసుకోమనండి. నేను దాని గురించి అనట్లేదు. కానీ అలా పక్క వాళ్ళకి కూడా అలా మిస్‌గైడ్ చేసి, మనకు వచ్చే ఇంక తరానికి మనం ఏం చెప్తున్నాం? సో, అది నచ్చలేదనమాట నాకు. సో, అందుకే మాట్లాడాలనిపించింది. సో, మాట్లాడాను. సో, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంకా నూడిల్స్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అంటే సింపుల్‌గా వెజిటబుల్స్‌ని ఫ్రై చేసేసి కొంచెం వెల్లుల్లిపాయ ఏసాను ఆయిల్‌లో ఫస్ట్ వెల్లుల్లిపాయ ఏసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏసేసి అవి కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా ఏసేసాను. అందులో ఇంకా కారం ఇలాంటివి వేయకుండా కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి అయితే ఏసాననమాట. చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి అలాగే మిక్స్డ్ హెర్బ్స్ ఇవన్నీ ఏసి కొంచెం హై ఫ్లేమ్‌లో టాస్ చేస్తే నూడిల్స్ అయిపోయింది. సో, ఇంకొకసారి ఎప్పుడైనా షార్ట్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను ఆ రెసిపీ. బావుంది. పిల్లలు ఇష్టంగా తిన్నారు. తర్వాత ఇంకా గ్రైండర్ అయితే ఏసేసాను. దోస పిండి కూడా ఇంకా గిన్నెలోకి అయితే తీసేసా అనమాట. సో, అదే అండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. మీ అభిప్రాయం ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను మాట్లాడింది గనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.